ఇదివరకు అమెరికా ఒక స్టాండ్ తీసుకుంది, ఒక అంశంలో ఇన్వాల్వ్ అయిందంటే ప్రపంచం అంతా కంగారుగా ఉండేది. లాబియింగులతో ఏదో ఒకటి సెటిరైట్ చేయించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. మన తరపున అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి డబ్బులిచ్చి మేనేజ్ చేసుకునే వ్యవస్థ ఉండేది. అన్ని దేశాలకి అదే ఉండేది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆ వ్యవస్థలన్నీ పోయినాయి. నిర్మోహమాటంగా మొహానే తిట్టిపోసేవాళ్ళు పెరిగిపోయారు. రష్యా మాటెనదు, ఇజ్రాయెల్ మాటెనదు, భారత్ పట్టించుకోదు. చివరికి బాబ్ అని బతిన్లాడుకుని ఇరాన్‌తో ఒప్పందాలు చేసుకోవాల్సిన కర్మ పట్టిన దేశమైంది. తాజాగా యూరప్ దేశాలోళ్ళని బెదిరిస్తున్నాడు కదా! మా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటాం, మా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటాం అని. ఇటలీలో కూడా అమెరికా బేస్ ఉంది. తాజాగా నిన్న ఈ జీ7 సదస్సు సందర్భంగా జార్జియా మెలోనీతో అదే చెప్పుకొచ్చాడు. మేము మా బృందాలందరినీ యూరప్ నుంచి వెనక్కి తీసుకుంటున్నామని. మెలోనీ ఒక గంట దాకా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నిర్మోహమాటంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు అలా తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం, చక్కగా తీసుకోండి. మాకు ఓ స్వతంత్రత వచ్చినట్టు ఉంటది. ఫ్రీ ఇటలీ అని మేము కూడా కోరుకుంటున్నాము. మీ వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, తీసుకుపోమని చెప్పి.